నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో ఈ రోజు అయితే న్యూస్ పేపర్లో ఉన్న మెయిన్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో చూసేద్దాం. సో ఇప్పుడైతే మనం ఈనాడు పేపర్లో ఉన్న న్యూస్ చూద్దాం. హెడ్డింగ్స్: పోలీసులపై పైశాచికం, కాకిలపై జగన్ అనుచరగానం, దాష్టికాలు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే 727 ఎకరాలు మింగేసిన కుట్ర. అన్నమయ్య జిల్లాలో ఇక్కడ అయితే భూ కబ్జా జరిగిందని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఈ రోజు అయితే ఇంటర్ ఫలితాలు అండ్ అట్లనే జేఈ మెయిన్ ర్యాంకుల విడుదల కూడా ఈ రోజే ఉందని చెప్పేసి మనకు చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి, 5 ఏళ్ల నరకానికి సంక్షోభానికి తెర దించేద్దాం అని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ ఏదైతే సభలో ఊరేగింపులు ఉన్నారో అక్కడ చెప్పారు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే అంబాజీపేట సభకు వస్తున్న ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అమలాపురం సభలో జనం ఉత్సాహం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఈయన మామూలు ఈఆర్ఓ కాదు. సో రాప్తాడులో దొంగ ఓట్లు నమోదుకు కుట్ర. సో ఇది ఇవాళ మన ఈనాడు పేపర్లో ఉంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఆస్తి పన్ను పెరుగుదల 4వసారి. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనకి చూడొచ్చు, 727 ఎకరాలు మింగేసే కుట్ర. సో 25న జేఈ మెయిన్ ర్యాంకులు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన ఎన్టీఏ. ఇక్కడ చూస్తుంటే అస్మదీయులకు దోచిపెట్టడానికి రెవెన్యూ వ్యయం పెంపు, దీనికి ఈసీ కాగ్ అడ్డుకట్ట వేయాలి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే కర్నూలు బస్టాండ్ వద్ద ఈద్ దర్గాలో ప్రధాన రహదారిపై ప్రార్థనలు చేస్తున్న ముస్లిం. నిన్న రంజాన్ సందర్భంగా అయితే ఇక్కడ ప్రార్థనలు చేస్తున్న ఏదైతే వాళ్ళు అక్కడ ఉన్నారో అది ఆ చిత్రం అన్నమాట. ప్రవక్త చూపిన మార్గంలో పయనించాలని చెప్పేసి మనం ఇక్కడ న్యూస్ అయితే చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఆంధ్రజ్యోతిలో ఉన్న హెడ్డింగ్స్ చూస్తున్నాం. రైతాంగానికి చల్లని కబురు అంటే ఈ ఏడాది ముందే రానున్న నైరుతి ఋతుపవనాలు అండ్ సుమోటో నాటకం. ఇంటింటికి వెళ్ళి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలట. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తే మనకి బీసీలకు 50 ఏళ్లకే 4000 పింఛన్. సో ఇక్కడ ఏదైతే మన సభ జరుగుతుందో అంబాజీపేట సభ నిన్నైతే జరిగింది కదా, సో దానికి సంబంధించి ఇక్కడ వాళ్ళు చెప్పిన ఇదనమాట బాబు గారు ఇంకా పవన్ కళ్యాణ్. అండ్ మాఫియా రాజ్, మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ఖాళీ చంద్రబాబు. ఆర్టీఓ కోసం అడ్డదారులు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే సేమ్ మన నిన్న జరిగిన రంజాన్ వేడుకలు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఎంతమంది వందల సంఖ్యలో వేల సంఖ్యలో అయితే హాజరయ్యారు ఇక్కడ. అండ్ ఇప్పటికి 100 కోట్లు కోడ్ వచ్చాక స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ ఇదే. మీనా మధ్యాహ్నానికి మందు ఖాళీ. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే బస్తీవాసులపై బాదుడే బాదుడు. ఆస్తి పన్ను మరోసారి 15% పెంపు. ఆలయం కాదు ఆదాయం ముఖ్యం. అండ్ ఇక్కడ చూస్తుంటే గిరిజన చట్టాలు తుంగలోకి, మన్యంలో స్టోరేజ్ హైడ్రో పవర్ ఆదాని చేతికి. ఇక్కడ చూస్తున్నట్టయితే 1000 కోట్ల అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారు, దీనిపై ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టాలి. మధ్యాహ్నానికి మందు ఖాళీ. శ్రీవారి సేవలో సుప్రీం న్యాయమూర్తులు. అండ్ ఈ రోజు మనకి ఇంటర్ ఫలితాలు విడుదల అవుతున్నాయి. అండ్ పురంధేశ్వరి గారు విలేకరుల సమావేశంలో చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కొట్టేది వారే, కేసులు పెట్టేది వారే. సుజలాన్తో భాగస్వామ్యం కొనసాగుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే తిరుమలలో నకిలీ ఐఏఎస్ జాయింట్ సెక్రటరీ హోదాలో దర్శనానికి లేక. ఇక్కడ చూస్తున్నట్టయితే దిగ్గజ రియల్టర్కు మరణశిక్ష, జైలు తనకైతే మరణశిక్ష వేశారనమాట. అండ్ గిరిజన చట్టాలు తుంగలోకి. ఉగ్రవేటు వారికి ఇలాకాలోనే మోదీ పిరికితనం పరాకాష్ఠకు. ఇళ్లకి చొరబడి మట్టు పెడతాం. సో ఇది ఆలయం కాదు ఆదాయం ముఖ్యం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే రైతాంగానికి చల్లని కబురు. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి నార్మల్గా అయితే ఋతుపవనాలు కొంచెం లేట్గా వస్తాయి కదా, సో ఈసారి ముందస్తుగా వస్తున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ న్యూస్లో ఉంది. అండ్ ఇక్కడ బీజేపీకి రాజ్పుత్లు దూరం, సంక్షేమం పేరిట దోచేశారు. అండ్ ఇప్పుడు మనమైతే సాక్షి పేపర్ చూస్తున్నాం. సో సాక్షిలో అయితే మనకి మెయిన్ హెడ్డింగ్స్ వచ్చేసి గ్రూప్ 2 ఫలితాలు విడుదల. అండ్ ఇక్కడ చూస్తే పల్నాడు జిల్లా పిరుగుడాలలో మేమంతా సిద్ధం సభకు హాజరైన భారీ జనసంద్రంలో ఒక భాగం. సో ఇక్కడైతే మనం చూడొచ్చు ఎంతమంది హాజరయ్యారు ఏంటి అనేది. ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్. ఎమ్మెల్యేలపై ఏడుపు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఎంతమంది వచ్చారు ఏంటి అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. అండ్ బాబుకు ఈడీ వేడి. కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ముచ్చమటలు. ఎలాగూ చేయం కదా, ఇచ్చేద్దాం ఓ మాట. సో ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మన ఒకటి చూడొచ్చు. అండ్ ఇక్కడకు వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ జనసేన నాయకులు. ఆర్థిక ఉగ్రవాది ఉన్మాదం, కాకి లెక్కలు కుదరవు.
అండ్ ఇది కూడా చూస్తున్నట్టయితే మనం సాక్షిలో చూడొచ్చు. గుంటూరులోని నగరపాలెం నీట్ దర్గా వద్ద రంజాన్ ని పురస్కరించుకొని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే కర్నూలులోని పాత ఈద్ దర్గా వద్ద. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రభంజనం మేమంతా సిద్ధం. సో ఇక్కడైతే మనం చూడొచ్చు మేమంతా సిద్ధం సభకి వచ్చిన జనాలు వీళ్ళు మనకి. నేడు మేమంతా సిద్ధం బస్ యాత్ర ఇలా. సో ఇక్కడ ఏంటంటే ఆ బస్సు యాత్ర ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఉదయం 9 గంటల నుంచి దూరిపాలెం నుంచి వెళ్ళి సీఎం యాత్ర ప్రారంభం. సో ఇది చూడొచ్చు మనం. సో 14న మేమంతా సిద్ధం ఆత్మీయ సమ్మేళన. మద్యం కేసులో మరోమారు కవిత అరెస్ట్. ఏపీలో ధర్మల్ దగదగ పూలేకే ఘన నివాళి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ పిక్ అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకి ఇక్కడ సైడ్కి కూడా చూసుకోవచ్చు. సో ఇది మనకి ఈ రోజు న్యూస్ పేపర్లో ఉన్న హెడ్లైన్స్. సో చూస్తూనే ఉండండి.